హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. ఈరోజు నేను క్యారెట్, కొబ్బరి, బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సినవి ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను, ఒక పావు కేజీ క్యారెట్, ఒక కొబ్బరి చెక్క. వీటి మూడును కొబ్బరినేమో తురుము పెట్టుకోవాలి. ఈ క్యారెట్, బెండకాయ కట్ చేసుకోవాలండి. ఇవ్వండి, బెండకాయలను ఇలా కట్ చేసుకున్నాను, క్యారెట్ని ఇలా కట్ చేసుకున్నాను. పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఆయిల్ ఇంకా కాగుతుంది, నూనె అనేది కాగిందండి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే జిగురు అనేది ఉండదు. డీప్ ఫ్రై చేయాలండి. ఇది మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేగిపోయేటట్టుగా డీప్ ఫ్రై చేసేద్దాం. అన్నీ కూడా ఒకసారి పట్టేస్తున్నాయి, వేసేస్తున్నాను. పావు కిలో కదండి, తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా ఏగుతుంది మంచిగా. కొంచెం ముక్క ఉడికే వరకు వేయించుదాం, అప్పుడే బాగా టేస్ట్గా అనిపిస్తుంది మనకి. ఇదిగోండి, కొబ్బరి ఎలా తురిమేసుకున్నాము. వేగిపోయినాయండి బాగానే. తీసేస్తున్నాను. ఇంకా బెండకాయ ముక్కలు తీసేస్తానండి. ఇప్పుడు క్యారెట్ వేసేస్తున్నాను. క్యారెట్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. కొంచెం ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి. ఇది మామూలుగా అయినా బెండకాయ వేగే వరకు చాలా ఆయిల్ పడుతుంది. మామూలుగా వేస్తే ఇలా అయితేనే తక్కువ పట్టినట్టు అనిపిస్తుంది. క్యారెట్ కూడా మంచిగా ఇలాగ వేయించేసుకోవడమే, కొంచెం టైం పడుతుందండి. ఇది క్యారెట్ చూసారండి. క్యారెట్ మెత్తపడితే చాలండి. బాగా ఏం డ్రైగా ఏమి ఎక్కువక్కర్లేదు. మెత్తపడితే చాలు. ముక్క కొంచెం మెత్తపడాలండి. నొక్కు చూశాను, ఇంకా కొంచెం మెత్తపడాలి. ఇదిగోండి, అయిపోయింది. తీసేస్తున్నాను. ఇదిగోండి, పల్లీలు వేస్తున్నాను. ఇవ్వండి, పల్లీలు వేగిపోయి తీసేస్తున్నాను. ఇవ్వండి, తాలింపు వేసేస్తున్నాను. దానికోసం తెగమూత కోసం గిన్నె పెట్టి ఇది వేసాను. దీంట్లో కొంచెం మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవన్నీ మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోని ముందుగా పెట్టుకున్న పల్లీలు, క్యారెట్, బెండకాయ, పసుపు, కొంచెం కారం అండి. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తాం కూడా కొంచెం కారం వేస్తున్నాను. సరిపడా ఉప్పు, వేసేసి ఇందులోని కొబ్బరి వేసేస్తాను. ఇవ్వండి, ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. రెడీ అండి, బెండకాయ, క్యారెట్, కొబ్బరి ఫ్రై రెడీ. బౌల్లో తీసేసాను. క్యారెట్, బెండకాయ, పల్లీలు ప్లస్ కొబ్బరి ఫ్రై అనమాట అండి. చూసారా, గ్రీన్గా, ఆరెంజ్గా, వైట్ అన్ని కలర్స్లో ఉన్నట్టుగా ఉంటుందండి ఫ్రై. చాలా బాగుంటుంది. ఇవి పెళ్ళిళ్ళలో ఎక్కువ వేస్తూ ఉంటారండి. ఇది రెడీ చేశాను. చూడండి, ఇది ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. ప్లస్ సబ్స్క్రైబ్, మాకు ఈ డిషెస్ అన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ నొక్కండి. రాబో డిషెస్ అన్నీ చూస్తూ ఉండండి. తదుపరి డిషెస్ వేరే ఒక డిష్తో మీ ముందుకి ఉంటాను మళ్ళీని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.